సాకర్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానుండడంతో సిటీ అంతా మెస్సీ మ్యానియా నడుస్తోంది. అర్జెంటీనా స్టార్ కోల్కతాలో పర్యటన ముగిశాక హైదరాబాద్ చేరుకుంటారు. రేపు సాయంత్రం భాగ్యనగరంలో అడుగు పెడతారు. ఉప్పల్ స్టేడియంలో గంట పాటు సందడి చేయనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం తలపడనుంది. మెస్సీ రేవంత్ టీంల ఎగ్జిబిషన్ మ్యాచ్ తిలకించేందుకు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన పలక్నుమా ప్యాలెస్కు వెళ్లారు. రేపు ఉప్పల్ స్టేడియం వెళదాం. అక్కడ మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అక్కడికి వచ్చి పర్యవేక్షించారు. అప్డేట్ ఏంటి? దేవి, ఉదయం కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఈ ఈవెంట్కు ముందు నుంచి 3500 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు నిర్వహించగా ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత అదనంగా మరొక 1000 మంది పోలీసులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేశారు. ప్రస్తుతం మనం ఇన్సైడ్ ది గేట్, అంటే స్టేడియం లోపల వీళ్ళు వెళ్తున్నటువంటి గేట్స్ లోపల ఉన్నాం. ఇప్పటికే బయట ఉన్నటువంటి 14 గేట్ల ద్వారా వాళ్ళ కేటాయించినటువంటి గేట్స్ నుంచి వాళ్ళు లోపలికి ఎంట్రీ అవుతూ ఉన్నారు. వాళ్ళకు కొనుగోలు చేసినటువంటి ప్రైస్ టికెట్ బట్టి వాళ్ళకు గేట్స్ని అరేంజ్ చేశారు. అయితే ఇప్పటికే మనం ఐపీఎల్ చేసినటువంటి అనుభవం ఉప్పల్ స్టేడియంకి కూడా ఉంది కాబట్టి సేమ్ అదే ఫార్మాట్ను కూడా వీళ్ళు ఈజీగా ఫాలో అవుతూ ఉన్నారు. సో ఎవరు ఏ టికెటింగ్ను తీసుకున్నారో, ఏ గేట్ను కేటాయించాలి అనే దాన్ని బట్టి సేమ్ ఈ ఫుట్బాల్ మ్యాచ్కి కూడా, ఈ మెస్సీ గోట్ ఈవెంట్కి కూడా అదే తరహాలో వీళ్ళని అలో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము గేట్ నెంబర్ 2 ఇన్సైడ్ గేట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ అలో చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి యాప్ ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేశారో దాంట్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను చూపించడం ద్వారా దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే నిర్వాహకులు కానీ అటు ప్రభుత్వం నుంచి చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ చెప్పారు, ఇది కంప్లీట్గా పూర్తి స్థాయి మ్యాచ్ కాదు. ఎవరైనా ప్రేక్షకులు కానీ, మెస్సీ అభిమానులు కానీ, లేకపోతే ఫుట్బాల్ క్రీడాకారులు కానీ అర్థం చేసుకోవాలి, ఇది కేవలం ఎగ్జిబిషన్ మ్యాచ్ మాత్రమే. సో కేవలం ఒక 5 నిమిషాల పాటు మాత్రమే మ్యాచ్ జరుగుతుంటుంది. కాబట్టి కంప్లీట్గా మెస్సీ ఆడతారని చెప్పి మేము ఊహించి వచ్చామని చెప్పి సహనం కోల్పోవడం, ఆగ్రహానికి లోనవడం లాంటివి చేయకూడదు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్లేయర్స్ అంతా డిఫరెంట్ యూనివర్సిటీలకు చెందినటువంటి వాళ్ళు, గురుకులాల నుంచి ఇప్పటికే సెలెక్ట్ చేసినటువంటి క్రీడాకారులు. వీళ్ళందరూ కూడా మెస్సీతో ఇంటరాక్ట్ అవ్వబోతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల నుంచి అక్కడ ఫుట్బాల్ ఎవరైతే అద్భుతంగా ఆడుతూ ఉన్నారో వాళ్ళందరి నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చి ఆడిపిస్తున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళను 4 టీమ్స్గా ఏర్పాటు చేశారు. ఆ 4 టీమ్స్తో మెస్సీ ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకు టిప్స్ కూడా మెస్సీ చెప్తారు. సో అదంతా కార్యక్రమం ఒక అరగంట పాటు జరుగుతుంది. ఆ తర్వాత సింగరేణి ఆర్ఆర్ టీం వర్సెస్ అపర్ణ మెస్సీ 11 దానిలో ఆ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంటుంది. అపర్ణ మెస్సీ టీంలో మెస్సీ ఆడతారు, సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి ఆడతారు. సో వాళ్ళు మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో చివరి 5 నిమిషాలు మాత్రమే వాళ్ళు వస్తారు, మ్యాచ్ను ఆడతారని చెప్తున్నారు. సో కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ టీమ్స్ మధ్య పూర్తి మ్యాచ్ ఉంటుంది అని కూడా క్రీడాభిమానులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెస్సీ అభిమానులు కానీ, లేకపోతే ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసి వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనే విషయాన్ని పదే చెప్తున్నారు. సో మార్నింగ్ కోల్కతాలో జరిగిన ఇష్యూ కూడా ఇదే. అక్కడ పూర్తి స్థాయి మ్యాచ్ ఉంటుంది అని చెప్పి భావించారు. ఈవెన్ పెనాల్టీ గోల్ మ్యాచ్ ఉంటుంది, మెస్సీ పెనాల్టీ గోల్ వేస్తాడు అని కూడా ముందుగానే ప్రకటించారు. కానీ అక్కడ జరగలేదు, పెనాల్టీ గోల్ అనేది కూడా అక్కడ రాలేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అలాంటిది ఏముండదు అని చెప్తా ఉన్నారు. సో మెస్సీ వచ్చింది ఎంతసేపు ఉంటారు అనేది రివైజ్డ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు ఉన్నటువంటి షెడ్యూల్కి కానీ, కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మరొక షెడ్యూల్ను కూడా రివైజ్ చేశారు. అందులో మెస్సీ ఎంత టైం ఉంటారు, ఏ వాళ్ళతో మాట్లాడతారు, ఎంతసేపు స్టేడియంలో ఉంటారు, ఎంతసేపు గ్రౌండ్లో ఉంటారు, ఎంతసేపు మ్యాచ్ ఆడతారు అనే దానిపైన క్లియర్ రివైజ్డ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దేవి, ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు, ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకు ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి, మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన లయనల్ మెస్సీ ఆయన 7:15 టైంలో వస్తాడు. ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు.
ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించిన దాన్ని. ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులుగా వాళ్ళు విభజించిన వాళ్ళని 4 గ్రూపులుగా విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకు బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట. ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్లో భాగంగా చేస్తున్నారు అది. తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం ఇది ఈ టికిటాకా కాన్సెప్ట్. ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారన్నమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ కూడా తిరుగుతారు వాళ్ళు. తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారన్నమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 మినిట్స్ మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకొని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా ఎందుకని కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్ లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ క్యూఆర్ కోడ్ పాస్ అయిన వచ్చి ఉంటుంది. దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు, కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకుని పెట్టుకుని రండి. ఇది మొత్తం ప్రోగ్రామ్ ఇంతకుముందు చెప్పినాను నేను. సుమారుగా 1 అవర్ కొంచెం అటు ఇటుగా 1 అవర్ 10 నిమిషాలు అట్లా ఉంటుంది ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ చూడడానికి మెస్సీని కలవడానికి వస్తున్నారు అనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫలక్నుమా ప్యాలెస్ వద్ద ఎట్లాంటి భద్రత? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఏం ప్రోగ్రామ్ లేదండి. అక్కడ కేవలం ఆయన శంషాబాద్లో దిగిన తర్వాత, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి చక్కగా ఫలక్నుమా ప్యాలెస్ హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫలక్నుమా ప్యాలెస్లో ఆయన కొంత రెస్ట్ తీసుకుంటాడు. ఒక అరగంట 30 గంట రెస్ట్ అయిపోయిన తర్వాత, రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సుమారుగా ఒక గంట సేపు ఉంటుంది అనుకుంటా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్. ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఆయనతో కలిసేందుకని చెప్పి వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళతో ఫోటోలు దిగిన తర్వాత అక్కడి నుంచి చక్కగా ఇక్కడ వస్తారు. కోల్కతాలో అభిమానులంతా గ్రౌండ్ లోకి చొచ్చుకెళ్లారు. సో అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది. సో ఇక్కడ గ్రౌండ్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తే భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది? అట్లా ప్రయత్నం చేయకుండానే కదా ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. ముందే ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు కలకత్తాలో అయినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా గట్టిగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం వచ్చినాను నేను ఇక్కడికి. ఆల్రెడీ సిపి గారు వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చినారు. ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా ఆఫీసర్లను తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇట్లా బయటికి గ్రౌండ్ లోపలికి దుంకే అవకాశం ఉందో అవన్నీ కూడా ప్లగ్ చేస్తున్నాం అనమాట. అట్లాంటి అవకాశం లేకుండా ఇక్కడ స్టేడియం లోపల ఫోటోలు దిగే అవకాశం లేదు. ఆ ఫోటోలు దిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ దానికి కూడా టికెట్ పెట్టినరు. ఆ టికెట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఫలక్నుమా హోటల్లో ఉంది, ప్యాలెస్ హోటల్లో. అక్కడ మాత్రమే ఫోటో స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎవరికెవరు ఫోటోలు ఉండవు. సో దయచేసి ఎవరో సెల్ఫీలు తీసుకుంటామని చెప్పి ఇట్లా చేస్తే ఆ ప్రయత్నం చేయవద్దు. అట్లాంటి అవకాశం లేదు ఇక్కడ. సార్, కోల్కతాలో ఎక్కువ రూప్ పార్టీలు లేకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరిగినాయని చెప్తున్నారు. మన దగ్గర ఎన్ని రూప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ 20 రూప్ పార్టీలు పెట్టినామండి. 20 రూప్ పార్టీలు పెట్టిన మొత్తం గ్రౌండ్ చుట్టూ, గ్రౌండ్ బయట కూడా మొత్తం కలుపుకొని 20 రూప్ పార్టీస్ పెట్టినాం.
సార్ రోడ్ల మీకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం చుట్టూ కూడా వచ్చే అవకాశం అంటే అదే చెప్తున్నాను కదా, అందుకోసం చెప్తున్నాను. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది వస్తే ఇట్లా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది ఒక 1 hour మ్యాచ్, ఇది క్రికెట్ మ్యాచ్ లాగా దినమంతా జరగదు, ఇది 5-6 hours జరగదు ఇది. కాబట్టి దయచేసి మీరు ఆయన వచ్చి ఎవరు కనిపించారు అక్కడ, స్టేడియం లోపలనే కనిపిస్తారు కానీ స్టేడియం బయట ఎవరు కనిపించారు, వచ్చి ఎవరిని చూస్తారు మీరు వచ్చి. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఎవరికైతే ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం టికెట్లు కొనుక్కున్నారో, ఆన్లైన్ టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రాండ్రి, మిగతా వాళ్ళు దయచేసి రావద్దు. సార్ లాస్ట్ మూమెంట్లో కోల్కతాలో షెడ్యూల్ కొంచెం తారుమారైంది, సో ఇక్కడ ఏమన్నా అట్లాంటి ట్రై చేస్తామండి. ఇట్లా కూడా మరి మన చేతిలో ఉండదు కదా, కొన్నిసార్లు ఫ్లైట్ డీలే కావచ్చు, ల్యాండింగ్ సమస్యలు కావచ్చు, ఫాగ్ ఉండొచ్చు, మన చేతిలో కొన్ని సమస్యలు కొన్ని ఉండవు మన చేతిలో, అయినప్పుడు దాని తగ్గట్టు కూడా మనం ప్రయత్నం చేస్తాం. డిలే అయినా మేము సమస్య లేకుండా ప్రయత్నం. 2 గంటలు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందన్నారు, దానికోసం ఏమైనా నిబంధనలు ఉన్నాయా? దానికి కొంత అభిమానులు హంగామా చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఏముంటుంది, ఎవరైనా కానీ మెస్సీ కోసం వచ్చిన వాళ్ళు బయట వాళ్ళకి సపరేట్ గా మ్యూజిక్ కోసం సపరేట్ గా రారు కదా, వాళ్ళే వీళ్ళే వాళ్ళు కదా. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు ఇక్కడ, ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకు ఈ ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతుడైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ, ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్ లో పాత ఫుట్బాల్ కల్చర్ ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి, మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్ లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ, లయనల్ మెస్సీ ఆయన 7:30 టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 minutes పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో, సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 minutes అనమాట. లాస్ట్ 5 minutes అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 minutes లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్ లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 minutes అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులుగా వాళ్ళు విభజించిన వాళ్ళని, 4 గ్రూపులుగా విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకు బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట, ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 minutes ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్ లో భాగంగా చేస్తున్నారు అది. తర్వాత ఇంకొక 10 minutes పాటు తర్వాత, అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం ఇది, ఈ టికిటాకా కాన్సెప్ట్, ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 minutes పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారన్నమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 hour కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 hourలో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7 తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 minutes ఉంటుంది. లాస్ట్ 5 minutes లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకోని, 90 minutes మ్యాచ్ అనుకోని, ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకోని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి, ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని మొత్తం 90 minutes మ్యాచ్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా ఎందుకని కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్ లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ క్యూఆర్ కోడ్ పాస్ వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు. కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుని పెట్టుకుని రండి. ఇది మొత్తం ప్రోగ్రామ్ ఇంతకుముందు చెప్పినాను నేను. సుమారుగా 1 hour కొంచెం అటు ఇటుగా 1 hour 10 నిమిషాలు అట్లా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. మెస్సీ కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు సెలబ్రిటీస్? ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ చూడటానికి మెస్సీ